జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శ్రీమతి కొక్కిరాల సురేఖ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి నాతో పాటు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారు, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వినోద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, ఖానాపూర్ శాసనసభ్యులు మిత్రులు వెడ్మ బొజ్జు గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు విఠల్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ శాసనమండలి ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు ప్రకటించిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సమావేశంలో దాదాపుగా 4 గంటల నుంచి నిరీక్షిస్తున్న ప్రాణ సమానులైన పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా మా ఆడపడుచులు చాలామంది వచ్చి ఈరోజు ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మా ఆడపడుచులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచిర్యాల శాసనసభ ప్రాంత ప్రజలు అదృష్టవంతులు. ఎందుకయ్యా అంటే మీరు ఒక్క ఓటేసి ఎమ్మెల్యేని అనుకుంటే మీకు 2 సేవకులు వచ్చింది 24 గంటలు ఎప్పుడు నిరంతరం మిమ్మల్ని కాపాడుకోవడానికి. మీరు ఓటేసింది ప్రేమ్ సాగర్ రావు గారికి అయితే వారు 16 గంటలు పనిచేస్తే మీకోసం రోజుకు 24 గంటలు పనిచేసే సురేఖమ్మ గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, మీ సోదరిమణిగా మిమ్మల్ని అందరినీ నిరంతరం మీ కుటుంబ సభ్యురాలుగా కాపాడుకుంటున్నందుకు వారిని అభినందిస్తున్నా. మీరు అదృష్టవంతులు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇక్కడికి వచ్చేసిన మిత్రులనే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న తెలంగాణ రాష్ట్ర నలుమూలలో ఉన్న వాళ్లకు, ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లా పట్టభద్రుల ఓటర్లను గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి గారు ఉంటే, భారతీయ జనతా పార్టీ నుంచి వారు ఒక అభ్యర్థిని నిలబెట్టిండ్రు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇవాళ ఈ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థి లేడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లనన్నా చేసి కింద పడేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి నేను ఈ వేదిక మీద నుంచి పట్టభద్రులను అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టమని చెప్తున్నారు. మంచిదే, మీ కోపం, మీ పగ ఈ పట్టభద్రులు అర్థం చేసుకుంటారు. కానీ మీరు ఎవరిని గెలిపించమని చెప్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభిమానులు కానీ, మీ పార్టీ నాయకులు కానీ ఎవరికి ఓటేస్తారు? ఇదే మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు ఓటరు, చంద్రశేఖరరావు గారు ఓటరు, కేటీఆర్ గారు ఓటరు, కవిత గారు ఓటరు. వీళ్ళందరూ చదువుకున్నోళ్ళే, వీళ్ళందరూ పట్టభద్రులే. రేపు పోలింగ్ బూత్కి వెళ్ళి వీళ్ళు ఎవరికి ఓటేస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ పట్టభద్రులకు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని అడుగుతున్నారు. దీని మతలబ్ ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ మరి వాళ్ళే, వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ బంధువులు కాదు, ఇవాళ సొంతంగా కేసీఆర్ పట్టభద్రుడే, కేటీఆర్ పట్టభద్రుడే, కవిత గారు పట్టభద్రురాలే, హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి పట్టభద్రుడే అని నేను అనుకుంటున్నా. మీ 4 ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇవాళ ఈ రహస్యం ఏంది, ఈ గూడుపుటాని ఏంది, మీరు ఢిల్లీలో చేసిన మంతనాలు ఏంటివి అని చెప్పి
ఈరోజు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా నేను. అదేవిధంగా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీ అధికారం కోల్పోయారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో మీకు డిపాజిట్లు పోతే బీజేపీ వాళ్ళు 8 సీట్లలో గెలిచిండ్రు. మీ డిపాజిట్లు పోతే ఎట్లా, అవే సీట్లలో బీజేపీ వాళ్ళు గెలుస్తారు ఎట్లా? గింత లెక్క మా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అర్థమైతలేదా? ఇవాళ మీరు మీ డిపాజిట్లు ఒడగొట్టుకొని మీ ఓట్లను బీజేపీ వాళ్ళకి వేపించి బీజేపీ వాళ్ళని గెలిపించారు. సరే, మీరు చీకట్లో ఏం మాట్లాడుకున్నారో, మీరు చీకట్లో ఏం అల్లై బల్లై చేసుకున్నారో నేను అడగదలుచుకోలే. మరి బీజేపీ వాళ్ళు గెలిచి ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఆదిలాబాద్ నుంచి గెలిచిండ్రు, నిజామాబాద్ నుంచి గెలిచిండ్రు, కరీంనగర్ నుంచి గెలిచిండ్రు, మెదక్లో గెలిచిండ్రు. ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు, దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచే ఉన్నారు బీజేపీ వాళ్ళకు. మరి మోడీ నుంచి ఏమి తీసుకొచ్చిర్రని నేను అడుగుతున్నా. ఇవాళ మిమ్మల్ని 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చిందేంది, మోడీ తీసుకొచ్చి ఇచ్చిందేందని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. కేవలం మా ఓట్లు కావాలి, మేము ఇచ్చే సీట్లు కావాలి, మీరు ప్రధానమంత్రులు కావాలి, లేకపోతే ఈరోజు మీరు మంత్రులు కావాలి. కానీ మరి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేదేంది, మిమ్మల్ని నమ్మే